ప్రికాషన్స్ తీసుకోవాలి అనే ఆలోచన లేదా? అంటే సార్ మీరు చెప్పింది ఈ వెదర్ వస్తుంది, ఈ ప్రికాషన్స్ అంటే మనకి ఎప్పటికప్పుడు ఈ సంకేతాలు వచ్చి ఈ సామాజికం కూడా లేదని చెప్పేసి జగన్ గారి హయాంలో వాటికి నిధులు ఇవ్వలేదు. దానివల్ల హయాం అనేది దయచేసి ఇక్కడ ఎవరు హయాం అన్నది పక్కన పెడితే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందా లేదా, ఉందండి, వెదర్ రిపోర్ట్స్ డిపార్ట్మెంట్ ఉందా లేదా, ఈ రెండు పడుకున్నాయా, నెల జీతాలు ఎందుకు తీసుకుంటున్నాయి, ప్రభుత్వాలను బట్టి వాళ్ళు విధులు నిర్వహిస్తారా అనేది మా ప్రశ్న. జీతాలు తీసుకుంటున్నారు కదా, పబ్లిక్ ప్రాపర్టీ కదా ఇది, మరి వాళ్ళకి కనీసం చేయాల్సినటువంటి వాళ్ళతో డ్యూటీలు చేయాల్సినటువంటి బాధ్యత లేదా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేస్తారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిద్రపోతారు అని ఎక్కడా రూల్ లేదు కదా. సీసీఎల్ రూల్స్లో ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఏ పని చేయాలన్నది వెరీ క్లియర్గా ఉంది. అంటే ఈ వెదర్ రిపోర్ట్స్ ఇచ్చే కేంద్రాల్లో 60% మొత్తాన్ని స్విచ్ ఆఫ్ అయిపోయినాయి, దాన్ని మాకు నిధులు ఇవ్వలేదు, క్లోజ్ చేస్తాం, పాడైపోయినాయని చెప్పి నిధులు ఇవ్వలేదంటే సిగ్గుపడాల్సింది ఎవరండి? ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదా అధికారి నిర్లక్ష్యమా? 100% ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం, యంత్రాంగంతో సహా నిర్లక్ష్యమే. అయినా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది ఏంటంటే వర్షాలు వస్తే ఎక్కడైనా గట్టు తెగిపోతే అప్పుడు స్పందిస్తారు. గట్లు ఎక్కడ బలహీనంగా ఉన్నాయన్నది ముందస్తు రిపోర్ట్లు ఉండొద్దు. 365 రోజుల్లో వర్షాకాలం మినహాయిస్తే మిగతా కాలాలన్నీ పడుకొని ఉంటారు, ఖాళీగానే ఉంటారు ఆ డిపార్ట్మెంట్ అన్నీ. సార్ ఇప్పుడు ఆల్రెడీ